ఎండాకాలం వచ్చే ముందు 2 రోజులు క్లైమేట్ అయితే చల్లగా మారింది. ఇక్కడ ఎండలు స్టార్ట్ అయితే తట్టుకోలేమసలు. నిన్న రాత్రే నా కార్‌లో పెట్రోల్ అయిపోయింది. ఓనర్‌కి మెసేజ్ చేశాను. అకౌంట్‌లో డబ్బులైతే ఏశాడు పెట్రోల్ కోసం. ఇక్కడ అకౌంట్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. మేము కువైట్‌లో ఎక్కడున్నా పెట్రోల్ కోసమో, దేనికోసమైనా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కువైటోళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళే పంపించేస్తారు. మా మేడం కార్ క్లీన్ చేసి చాలా రోజులైతే అయ్యింది. మేడం కూడా మెసేజ్ పెట్టింది. లోపల, బయట మొత్తం క్లీన్ చేయి అని చెప్పింది. పాతోళ్ళు, కొత్తోళ్ళు అని చూడరు. వాళ్ళు చెప్పిన పని కరెక్ట్‌గా చేశాడా లేదా అనేది చూస్తారు. అది ఫినిష్ చేసి కొంత పని ఉంటే బయటికి పోయా. అట్లే మార్కెట్‌లో పాలు, కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నా. ఎందుకంటే మళ్ళీ టైం అయితే దొరకదు. ఆన్‌లైన్‌లో ఏదో బుక్ చేయాలని అకౌంట్‌లో చూస్తే డబ్బులు లేవు. అందుకని ఫాహిల్‌లోని బ్యాంక్‌కి పోయి డిపాజిట్ చేశాను. అది అయిపోయి ఇంటికి వచ్చిన వెంటనే ఓనర్ కొడుకు సభాసలం పోవాలి అన్నాడు. వాడిని తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పికప్ చేసుకుని ఇంటికైతే తీసుకొచ్చా. ఇక్కడ కొంతమంది డ్రైవర్లకి తక్కువ పని ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. నా అదృష్టం కొద్దీ నాకు ఎక్కువ పని. ఎంత పని ఉన్నా ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేస్తూ చేసేయడమే. సాయంత్రం అయ్యాక మళ్ళీ ఫాహిల్ కైతే డ్యూటీ వచ్చింది. ఫాహిల్ లో నా ఆర్డర్ తీసుకుని ఇంటికైతే వచ్చేసా.